నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనే దాని మీద మనకు గత కొన్ని సంవత్సరాలుగా చాలా పెద్ద సెన్సేషనల్ రివల్యూషన్స్ అనేది వస్తున్నాయి. ఇదివరకు సినీ ప్రముఖులంతా దీన్నంతా అమ్మడము ఇదంతా అని చెప్పి వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం అదంతా ఇవన్నీ చూస్తుంటే దీనికి ఒక అడ్డుకట్ట వేసేవాళ్ళు ఎవరికి లేదు. మరి అటు పోలీస్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఫామ్ హౌసెస్లో ఉండే వాళ్ళందరికీ సంబంధం ఉందా, పడని వాళ్ళ మీదే వెళ్ళి వీళ్ళు రైడ్ చేస్తున్నారా అనేటువంటి విషయం తెలియట్లేదు. ఈ మధ్య హైదరాబాద్ శివార్లలో ఫామ్ హౌస్లో ఉండే చోట ఈ మాదక ద్రవ్యాలు సేవిస్తుంటే దాంట్లో రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడము, అది దాంట్లో ఐ థింక్ ఎంపీ ఏలూరు దగ్గర వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న ఆ ఎంపీ పేరు రావడము, పార్టీ వాళ్ళు దూరంగా పెట్టమని చెప్పడము. తర్వాత అది చూసుకుంటే ఈ లింక్ మామూలుగా కాదు, ఢిల్లీ మిగిలిన అహ్మదాబాద్ ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని దాని మీద ఇంకా నిజాలు నిగ్గు తేలుస్తూ ఉన్నారు. అసలు ఏమిటి ఈ మాదక ద్రవ్యాలని మనము అంటే ఇదివరకు నైజీరియన్స్ తీసుకొచ్చి స్టూడెంట్స్కి వీళ్ళకి వాళ్ళందరికీ ఇవ్వడము, సినీ ప్రముఖులు ఇవ్వడము, ఇక్కడ మామూలుగా ఈ క్లబ్ హౌసెస్ లేకపోతే ఏదైనా వీటిల్లో అంతా చేయడము అనేటువంటి దాని మీద చాలా జరిగింది. ఇది అంటే యువతని దారి మళ్లించడము, తప్పుదేవలోకి తీసుకెళ్ళడం అనేది ఒక వ్యక్తి అయితే, ఇప్పుడు ఈ పెద్ద వాళ్ళు కూడా దీంట్లో ఉండడంతో అసలు ఏమిటి ఇదేమైనా దీని వెనకాల ఒక పెద్ద బ్లాక్ మనీ లేకపోతే ఒక హవాలా ఒక టైప్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా ఏమిటి అసలు దీని మీద కొంచెం వివరణ కాస్త ఇస్తారా? ఐ థింక్ హైదరాబాదు మార్క ద్రవ్యాల క్యాపిటల్ అవుతున్నది అంటల్లో సందేహం లేదు. ఇది ఈ రోజుది కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి దీనికి రాజకీయాలకు చాలా ముడిపడి ఉన్నదనేది కూడా వాస్తవం. ఎందుకనంటే ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఇది వస్తూ ఉన్నది, బయటకు వస్తూ ఉన్నది. కొన్నాళ్ళు మీడియాలో ప్రముఖంగా ఉంటుంది, ఆ పైన వెనక్కి వెళ్ళిపోతుంది. మీడియా కూడా చాలా డ్యూబియస్ రోల్ ప్లే చేస్తూ ఉన్నది. ఆ 4 రోజులు ఊదరగొట్టేస్తారు, ఆ పైన దాని గురించి అసలు పట్టించుకోరు. ఈ లోపల అవి క్లోజ్ అయిపోతాయి, కాంప్రమైజ్ అయిపోతాయి, జరుగుతూ ఉన్నది. ఐ థింక్ దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పీపుల్ అన్ని సొసైటీలో ఉన్నటువంటి అన్ని రంగాల నుంచి, ఇండస్ట్రీ, మూవీసు, పొలిటికల్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దీనికి ఒక ఇది రావట్లేదు. అంతకుముందు చూచుండాలి, అక్కడ పట్టుకున్నారు, ఆ యాక్ట్రెస్ తమ్ముడు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయిన బ్రహ్మాండంగా 4-5 రోజులు అదే న్యూస్ వచ్చేది, ఆ పైన దాన్ని పోతుంది. రెండోది, పోలీస్ ఫోర్స్ హైలీ పొలిటిసైజ్ అయిపోవటంతో, అంటే వాళ్ళంతటా వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. పొలిటికల్ బాస్ ఏం చెప్తే అదే. సో కేసు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత క్లోజ్ చేయమంటే క్లోజ్ చేసేస్తారు. లేకపోతే వాళ్ళే ఇన్వెస్టిగేషన్ కనుక ఫర్దర్గా ప్రాపర్గా ముందుకు తీసుకుపోగలిగితే తప్పకుండా ఫిక్స్ అవుతుంది. కానీ అక్కడ ఆ ధైర్యం ఎవరికి లేదు, ఉన్నవాడిని తీసేస్తారులేండి, అది పెద్ద ఇష్యూ కాదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్ కాబట్టి అన్లెస్ చీఫ్ మినిస్టర్ దీని మీద నేను నో నాన్ సెన్స్ ఎవరిని వదలను అనేటటువంటి యాటిట్యూడ్తో ముందుకు పోతే తప్పితే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళా రావటం కూడా రాజకీయాల వల్లనే వచ్చింది, రాజకీయాల వల్లే ఇది మళ్ళా క్లోజ్ అయిపోతుంది. అంతేగాని దాని మీద ఏదో కాంప్రమైజ్లు అయిపోయి, అంతేగాని దీనిని ఒక లాజికల్ కంక్లూషన్కు ఎవడూ తీసుకుపోవటం లేదు. ఇది చాలా చాలా ప్రమాదకరం, సమాజానికే ప్రమాదకరం, చాలా దుష్ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది. నేను అనుకోవటం ఇట్లాంటి కేసు ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ కింద తీసుకొని సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళ డైరెక్షన్లోకి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని తీసుకొని డైరెక్ట్గా రిపోర్ట్ చేయమని వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది జరగనంత వరకు ఇది పొలిటికల్గా ముందుకు పోతుంది అనుకోవటం మనం ఎక్స్పెక్టింగ్ టూ మచ్. ఇది ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకెప్పుడో ఒక రోజు సెన్సేషనల్గా వాడిని పట్టుకున్నాం వీడిని పట్టుకున్నాం అని ప్రశ్నిస్తారు. వారం రోజులు కాగానే ఆ 4 రోజులు పుంఖాలుగా మన వీళ్ళు రాస్తారు. వాడు ఇన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఒక్కడైనా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి దీని మూలాలను కనిపెట్టుకొని బయటికి తెచ్చిన వాడు ఎవరు ఉన్నాడా? లేడు. ఎందుకంటే అంతా కాంప్రమైజ్డ్.
నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ ప్రేక్షక పాత్ర బాగా వహిస్తుంది అబ్సల్యూట్లీ. లేకపోతే వాళ్ళు పట్టుకోవాల్సింది స్టేట్ పోలీస్ కూడా కాదు, వాళ్ళది మోర్ ఇంపార్టెంట్ థింగ్. అంటే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ ప్రేక్షక పాత్రే అంతే కానీ వాళ్ళు పట్టుకోవాల్సింది స్టేట్ పోలీస్ కూడా కాదు, వాళ్ళది మోర్ ఇంపార్టెంట్ థింగ్. చూద్దాం మరి. ఇది మటుకు అయితే సమాజ శ్రేయస్సులు జరిగేటువంటి పద్ధతి అయితే కాదు. భావితరాలు అదే యంగ్ జనరేషన్ని తప్పుదోవ పట్టించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. బట్ రాజకీయ నాయకులు పాల్గొంటే మనం ఏం చేస్తామనేది తెలియదు. మంచి వివరణ ఇచ్చారండి. నమస్కారం.